అలీబాయ్ గుడ్లన్నీ ఎర్రగా వేపేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత అదిరిపోయింది. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఓ దొబ్బుతాయి ఇక్కడ మొత్తం కాకులు. మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ లో కాకులు ఉండవేంటి వాళ్ళు చెప్తాడు. హైదరాబాద్ లో కాకులు ఎక్కడ కనపడ్డాయి నాకు అడిసినట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళి దొరుకుతుంది చూసా. అది తెలుస్తుంది ఎవరన్నా. మ్యాటర్ ఏంటంటే మా ఈ రోజు నేను ఎగ్ కర్రీ వండుతున్నాను. రెగ్యులర్ గా కాదు, రెగ్యులర్ గా ఉల్లిపాయలు వేసేసి అది నల్లగా అయిన తర్వాత వేసేసి ఆ టైప్ తినలేము. మళ్ళీ రెగ్యులర్ స్పెషల్ ఏంట్రా బాబు ఎగ్ కర్రీలో చాలా కొత్తగా వండుతున్నాను. ఇంత ముందు ఒక షార్ట్ పెట్టాం, మీకు గుర్తుందో లేదో, 1.5 సంవత్సరం పైన అయిపోయింది అది పెట్టి. ఆ టైప్ లో వండుతాను. లొట్టలు వేసుకుని తిన్నాడు. రెగ్యులర్ గా ఇంట్లో వాళ్ళు ఎగ్ కర్రీ తినకపోతే లేడీస్ మీకే చెప్తున్నాను, ఈ టైప్ ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. దానికి కావాల్సిన సరుకులన్నీ తీసుకురావడానికి వెళ్తున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్ది. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటో మీ ఎవరికైనా తెలుసా? రేగొడియాలు మర్చిపోయాను. రేగొడియాలు సీజన్ లాస్ట్ కి వచ్చింది, లాస్ట్ బ్యాచ్ ఉంది. ఇంకా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోకపోతే స్పీడ్ గా ఆర్డర్ పెట్టుకోండి. మన వెబ్సైట్ లో ఉంటే తెలుసు కదా, వెబ్సైట్ www.palletturupachchalu.com లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దామే. మదండి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేలో టీ తాగడానికి వచ్చాం మా చిన్నాది దగ్గర. కరెక్ట్ గా ఇండియన్ ఆయిల్, ఆక్విడ్ ఇండియన్ ఆయిల్ ఆపోజిట్ లో ఉంటది. తాగండి. అక్కడక్కడ ఈగలు కనబడతాయి, అయినా మూత వేస్తుంటది కాబట్టి ఇబ్బంది లేదు. పంచదార కూడా చిన్న చిన్న ఏమంటారు మిక్సీ కొడతాడు కదా, పంచదార కూడా మిక్సీ కొడతాడు. చేజనా మంచిది. ఎస్బీఐ కస్టమర్లు అందరూ మా చిన్న దగ్గర ఉంటారు. లస్సీ, దానిపైన బాదం పప్పులు, దానిపైన హార్లిక్స్ బాగుంటది. ఇక్కడ ఫస్ట్ వీడియో మనం లస్సీ ఫస్ట్ వీడియో ఎక్కడ తీసింది. సినిమా అన్ని తీసుకుని మా ఊర్లో చికెన్ దొరకట్లేదు, కోడిగుడ్లు కూడా దొరకవేమో అనుకున్నా, కానీ కోడిగుడ్లు దొరికేసి ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టేసుకుందాం. కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేస్తాయంట, పెంకులు బాగా వస్తాయంట. కోడిగుడ్లు ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసేద్దాం. కోడిగుడ్లు ఉడికిపోయినాయి. కోడిగుడ్లు ఒలిచడానికి అక్కడ ఎవరి దగ్గర మంచి ట్రిక్ ఉంటే కింద కామెంట్ చేయండి. అయ్యేమో నీళ్ళేమో వేడివేడిగా ఉంటాయి, కాదు అయ్యేమో వేడివేడిగా ఉంటాయి. మొన్న ఎవరో చెప్పారు ఆల్రెడీ, అది తీసి చన్నీళ్ళల్లో వేసి ఒలుస్తే అంట స్పీడ్గా ఇదైపోతాయి. ఒలిచి చూద్దాం. బాగా నిజంగానే బాగానే వస్తున్నాయేంటి? సాల్ట్ వేయడం వల్ల బాగా వస్తున్నాయి అంటావేంటి? ఇప్పుడు ఎంత బాగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలాగే వస్తాయి. మొన్న అసలు ఇబ్బంది పెట్టేసింది. అందుకే గుడ్లు ఏంటారు ఎలా ఉన్నాయి, సగం గుడ్లు పోయినాయి అంటారు అన్నావు కదా. పెంకులు తెచ్చినప్పుడు పోయినాయి అవన్నీ. అప్పుడే ఒక ఎండ చేశాడు, నూనె పంపేశాడు, ఇదంతా నూనె జారిపోయిందిరా. సర్లే, ఫస్ట్ కొంచెం నూనె వేసి, బాబా ఎక్కువ కొంచెం అది ఎక్కువ వేసి అయితే నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేసి అందులో నూనె వేడి ఎక్కడ చాలాసేపు వేడేస్తాను. ఉల్లిపాయలు వేసి ఒకటేనా పచ్చిమిర్చి కూడా వేసి అందులో వేస్తాను. కుసినన్ని జీడిపప్పులు ఓకే జీడిపప్పులు వేసి నెయ్యి లేపచ్చు కదరా జీడిపప్పుల్ని. ఏం బిర్యానీ కాదు, కోడిగుడ్లు కూర. నెక్స్ట్ ఏంట్రా బెండకాయలు ఉన్నట్టున్నాయి, కట్ అవసరం లేదు, ఉడికితే చాలు. వావ్, లైట్ పింక్ కలర్ వచ్చింది కదా, ఇందులో కొంచెం వాటర్ వేసి. పింక్ ఎందుకు వచ్చిందిరా? ఉల్లిపాయలు పింక్ వచ్చిందా? ఎర్రిపప్పు ఇది ఊర్రా బాబు, రెడ్ వస్తాయి అనుకున్నానులే. కొంచెం నీళ్ళు వేసి 1 నిమిషం అలా ఉంచి మిక్సీ పట్టేయాలి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం, కొంచెం చల్లారనిద్దాం. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసాం. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 ఎండుమిరపకాయలు, ఈ టమాటా ముక్కలన్నీ మిక్సీలో వేసేసుకుని ఇవి కూడా పేస్ట్ పెట్టేయాలన్నమాట. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసేసి ఇవన్నీ పేస్ట్ పెట్టేద్దాం. ఇది కూడా టమాటా కూడా ఇలాగ పేస్ట్ కింద పట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకుని, గ్యాస్ వెలిగించాలి కదా మర్చిపోయింది. మీరు మాత్రం ముందే వెలిగించుకోండి గ్యాస్ వెలిగించి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసాము. ఇప్పుడు ఇందులో లవంగాలు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఈ పలావాకు వేసేసి కొంచెం దాంట్లో ఉన్న ఎంత నూనెలో దిగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మీద పడుతుంది. బేసిక్గా ఆ నూనెలోనే ఉప్పు కారం వేసేసి కోడిగుడ్లు వేపేసుకుంటే సరిపోయేదిరా, మర్చిపోయాం కదా. అందుకనే మనం వేరే గిన్నెలో కొంచెం నూనె వేసి ఉప్పు కారం వేసి ఆ కోడిగుడ్లు వేపేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏగిపోయింది. ఇప్పుడు ఇంత మనం మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేసి ఇప్పుడు చాలా పెద్ద ఇలా తిప్పుతూ ఉండాలి. పచ్చివాసన, టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా, లేకపోతే కింద ఇదైపోతూ ఉంటుంది. సేమ్ హోటల్లో పెద్ద 5 స్టార్ హోటల్లో చేసినట్టు చేస్తున్నాను ఇప్పుడు. 5 స్టార్ హోటల్ పట్టుకెళ్ళి కూర్చుంది నీ అబ్బా.
5 స్టార్ హోటల్ స్టైలు ఇంట్లో కూర్చొని తినడానికి. రే పుల్లు జోకులు ఎక్కువైపోయిన ఫోన్ పక్కన పెట్టి గుడ్లన్నీ ఎర్రగా వేపేసుకున్నాం. అది అయిపోయిన తర్వాత మన ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ జీడిపప్పుల పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఇది ఇందులో వాటర్ వేసేసి జీడిపప్పు పేస్ట్ అందులో వేసేసి ఇప్పుడు దీన్ని కలపాలరా. దీని తల్లి కలుపుతారే ఉండాలిరా, లేకపోతే ఇది అయిపోతూ ఉంటుంది. వస్తుంది కలపాలి, అలా కలుపుతూ ఉండాలి. చెప్పేదా కలుపుతారే ఉండాలి. మనం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొంచెం నీళ్ళు వేద్దాం ఇందులో. అంటే గ్రేవీ ఎంత కావాలంటే అంత గ్రేవీ చేసుకోవచ్చు నీళ్ళు వేసి. కాకపోతే కిచెన్ అంతా సంక్రాంతిపోతుంది, ఎందుకంటే చూపించి కొంచెం పెద్ద మంట పెట్టాము అనుకోండి, అలా ఎగిరి మొత్తం పొయ్యి అంతా తుడుచుకోవడమే తర్వాత. అందుకని రెస్టారెంట్లో చూసావు మొత్తం ఇదంతా ఇలా అయిపోతూ ఉంటుంది, కిచెన్ గోడ అంతా. ఇప్పుడు పచ్చివాసన పోయింది ఇదంతా. ఇప్పుడు ఇందులో సాల్ట్ అలా చూసుకోవచ్చు కావాలంటే మనం. పసుపు, కారం మనకి ఎంత కావాలంటే అంత. మన వాళ్ళు కొంచెం కారం గట్టిగా తింటారు కాబట్టి తీసుకుని కారం ఇలా కలిపేస్తే ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసేద్దాం. కోడిగుడ్లు మొత్తం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కూడా అలాగా అది ఎక్కువైపోద్దంటావా. నెక్స్ట్ ఇందులో కొద్దిగా గరం మసాలా అలా జల్లి 5 నిమిషాలు రోలి మూతెట్టేసి కలిపేసి, దీన్ని కలిపేసి ముందు ఇలా కలిపేసి మూతెట్టేసి 5 నిమిషాలు ఉంచితే కర్రీ అయిపోద్ది. 5-10 నిమిషాలు మసాలా కారాలా కలుపు కలిసిపోద్దిరా. అది ఉడుకుద్ది కదా ఇప్పుడు, కొత్త ఆడుతుంది. ఇప్పుడు గ్యాప్ లో మా ఓడు ఊరు నుంచి పుచ్చకాయ తీసుకొచ్చాడు. ఆ పుచ్చకాయ కట్ చేస్తున్నాడు. రెడ్డిగా ఉందిరా, మెరిసిపోతుంది. తీగుందిరా కోసు, చాలా తీగం. ముందు కొద్దిగా రైస్ వడ్డించేసుకుని ఇలా ఆడిపోతుంది రవలి కూర. స్మెల్ కూడా బాగుంది, టేస్ట్ చూద్దాం. కాలిపోతుందిరా. ఆ రైస్లో గ్రేవీ బాగా కలిపి ఒక ఎగ్ ముక్క పెట్టి అదిరిపోయింది. కొంచెం సాల్ట్ పడుతుంది మా బాబాయ్, చాలా స్పైసీ ఉంది. పర్లేదు, మేము స్పైసీ తింటాం కాబట్టి ఇలా చేసాం. మీరు స్పైసీ తక్కువ తినాలనుకుంటే అయితే ఆ ఎండుమిరపకాయలు స్కిప్ చేసేయండి, లేదంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి. ఏదో ఒకటి అయితే స్కిప్ చేయండి. లేదు అనుకుంటే ఘాటు కొంచెం ఎక్కువ ఉంటుంది. టేస్ట్ మాత్రం మనం రెగ్యులర్గా చేసుకునే పులుసులాగా, అదే పులుసు కోడిగుడ్లు పులుసు అలా లేదు, ఇగురులా కూడా కాదు. ఇదో సెపరేట్ స్టైలు. ట్రై చేయండి. ఏం పెడతాం? ఎగ్ మసాలా కర్రీ అదే అనుకోండి. ఇది పక్క ట్రై చేయండి. మా ఇంట్లో తినేసి రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతున్నాం. ఇందాక మా ఇంటి పక్క ఆంటీ అడుగుతున్నారు అనమాట, ఏంటి మీరు హైదరాబాద్ భీమవరం వెళ్ళి వచ్చినట్టు వచ్చేస్తున్నారని చెప్పేసి. ఏం చేద్దాం, తప్పదు. ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో ఉంది ట్రైన్, స్టేషన్ స్టార్ట్ అయ్యాం. వచ్చేస్తుంది ట్రైను. ఇప్పుడే విజయవాడ వచ్చింది ట్రైను. అలీబాయ్ బాలీగాడు వచ్చాడు. ఎందుకురా బిర్యానీ తెచ్చావు? ఎవరు తెమ్మన్నారా? ఆల్రెడీ తినేసాను రా. ఎగ్ కర్రీ మనం వండుకున్నది గుర్తుందా నీకు? 2 సంవత్సరాల కింద ఎగ్ కర్రీ, సేమ్ ఆ టైప్ ఎగ్ కర్రీ వండి చూపించా ఈరోజు. ఎలా ఉన్నారు అలీ? సబ్స్క్రైబర్లు అందరూ మిస్ అవుతున్నారంటారు నిన్ను. ఎప్పుడు వస్తావు? సన్నగైనట్టు ఉన్నావు ఏంట్రా? నా దగ్గరికి రా, లావ్ చేసి పంపిస్తా. విజయవాడ స్టైల్ బిర్యానీ ఇష్టమని మలీగడ తెచ్చాడు. థ్యాంక్స్ రా. సిగ్నల్ ఇచ్చాడు, ట్రైన్ కూడా వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళి నిలబడతాం. లోపలికి వెళ్ళి బిర్యానీ తినేసి పడుకొని పోతాం. పొద్దున్న 5కి ఎప్పటికి వెళ్తుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం అమ్మయ్య. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం. మరి జై హింద్.